మిత్రులారా, ఈరోజు నేను నిన్న ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షని 3 గంటల ప్రాంతంలో విరమించుకోవడం జరిగింది. ఒకవైపు మా శ్రేయోభిలాషులు కోదండరామ్ సార్, మరొక వైపు మా శ్రేయోభిలాషులు గురువుగారు హరగోపాల్ సార్, ఇద్దరు కూడా దీన్ని విరమించుకోవాలని ప్రభుత్వంతో మాట్లాడతామని, తప్పనిసరిగా ఒక పరిష్కార మార్గాన్ని వెతుకుదామని చెప్పి, మరి మాజీ శాసనసభ్యులు సిహెచ్ రాజారెడ్డి గారితో మాట్లాడి వారిని రంగంలోకి దింపి సమస్య పరిష్కారానికి వారు వెంటనే మరి సిహెచ్ రాజారెడ్డి గారు అహర్నిశలుగా కృషి చేసి వెంటనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారితో మాట్లాడి వెంటనే మరి శివరాజ్ యాదవ్ని మున్సిపల్ చైర్మన్ బాలమణిని, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ గారిని తీసుకొని వచ్చి వారు సమస్య పరిష్కారానికి అందరం కలిసి కృషి చేద్దామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ముఖ్యంగా డీసీపీ గారిని కూడా కలిసి వారికి మెమోరాండం సమర్పించిన నేపథ్యంలో వారు కూడా తప్పనిసరిగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం నేపథ్యంలో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు నేను రుణపడి ఉన్నాను. ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా కొంత అసంతృప్తి జరిగినా తప్పనిసరిగా మనం పోరాటాన్ని కొనసాగిస్తాం, పోరాట రూపం మారుతుందని చెప్తూ ముగిస్తాం.